Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వీడియోస్లో ఒక్కొక్కసారి నేను కుక్ చేసే డిషెస్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. డైలీ రొటీన్లో ఇది కామనే కదా. రోజు చేసే కొబ్బరి చట్నీలో ఇవాళ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని కొత్తిమీర యాడ్ చేశాను. కొబ్బరి, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి మామూలుగా తాలింపు పెట్టుకోవటమే. ఈ చట్నీ ఎక్కువగా అడయార్ ఆనంద్ భవన్లో సర్వ్ చేస్తూ ఉంటారు ఇట్లాగా. సో నేను కూడా కొంచెం కొత్తిమీర వేసి ట్రై చేశాను. లంచ్ బాక్స్లోకి చెన్నా కర్రీ అండ్ జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా రిపీట్ అయిన రెసిపీ కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చూపించట్లేదు. వెజిటబుల్ జ్యూస్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాను కదా, బీట్రూట్ అండ్ క్యారెట్తో పాటు ఇవాళ యాపిల్ కూడా యాడ్ చేశాను. చిన్న అల్లం ముక్క కూడా వేశాను. ప్రతిరోజు జీరా అండ్ ఉప్పు అవి వేస్తున్నా కదా, ఇవాళేమో ఒక చిన్న జింజర్ పీస్ వేశాను. సో ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసి ఇంకా తాగేసేయటమే. ఇవన్నీ చేయడానికి నాకు 1 hour పట్టింది. ఎట్లా అంటే ఫస్ట్ మనము మామూలుగా బియ్యం అది నానబెట్టేసేసి ఈ లోపేమో టొమాటోస్, చెన్నా అది స్టవ్ మీద ఉంచేసాను. అవన్నీ ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసి జ్యూస్ చేసా. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ వేసి మళ్ళీ నానిన బియ్యం ఉంటాయి కదా, సో దాంతో జీరా రైస్ ప్రిపేర్ చేశాను. సో ఇక్కడతోటి మొత్తం కుకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. చెన్నా కర్రీ మాత్రం ఇంకా బాయిల్ అవుతూ ఉంది. సో చెన్నా కర్రీ రెడీ అయ్యే టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వెజిటబుల్ జ్యూస్ వాళ్ళకి ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తాను. ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్ కాఫీ, వాకింగ్కి వెళ్ళాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ధూప్ వేస్తున్నాను అనమాట. సో ఎలాంటి ధూప్ వేస్తున్నాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారేమో ఈ ధూప్ వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మామూలుగా చిన్నవి కోన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా వేస్తూ ఉంటాను. ఇవాళ హెయిర్ వాష్ చేసుకున్నాను. సో దాని గురించి ఒకటి షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి స్కాల్ప్ బాగా ఇచ్చిగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ పట్టేసి లేదా మన పొల్యూషన్ వలన ఈ మురికంతా కూడా పేరుకుపోయి ఉంటుంది కదా. సో అదంతా కూడా బాగా వదిలేసేయాలి, స్కాల్ప్ అంతా నీట్గా ఉండాలి అంటే నేను ఒక బ్రష్ ఆర్డర్ చేసుకున్నాను. అది నాకు చాలా బాగా వర్క్ అయింది అండ్ మంచి అఫోర్డబుల్ కాస్ట్లో కూడా ఉంది. సో మీరు కూడా ట్రై చేస్తారు అని చెప్పి ఇది చూపిస్తున్నా. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మామూలుగా నా స్కాల్ప్ వచ్చేసరికి 2 daysలోనే ఆయిలీ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఎండలు కూడా తగ్గాయి కాబట్టి నాకు 3rd day కూడా హెయిర్ వాష్ చేసుకోకుండానే బాగుందన్నమాట. అంటే లైక్ ఎక్కువ జిడ్డు అయితే పట్టట్లేదు. వెట్ హెయిర్ మీద షాంపూ అప్లై చేస్తాం కదా, ఆ తర్వాత ఈ విధంగా చక్కగా మసాజ్ చేసినట్లు మనం బ్రష్ చేసినట్లయితే స్కాల్ప్ అంతా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవాళ చుక్కు కాఫీ చూపిద్దామని అనుకున్నాను. ఈ చుక్కు కాఫీ అంటే ఇక్కడ సొంటి పొడి, బెల్లము ఇవన్నీ కలిపి ఒక పౌడర్ చేస్తారు అని చెప్పి నిన్న వీడియోలో చూపించా కదా. సో మన వ్యూవర్స్ ఏ బ్రాండ్ వాడుతున్నారు అని అడిగారు. నేను ఒక 2-3 ట్రై చేసా అండి. నాకు ఆచి వాళ్ళది చాలా బాగా నచ్చిందనమాట. ఇవాళ గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్ తెచ్చుకున్నాను. సో అందుకని చెప్పి చక్కగా ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తోటి 2 spoons ఆఫ్ పౌడర్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకొని తాగేసేయటమే. ఇందులోనే బెల్లం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా మనం స్వీట్నర్ ఏది యాడ్ చేసుకునే అవసరం ఉండదు. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి తర్వాత అంతా నా పని నేను చేసుకున్నాను. లంచ్ బాక్స్ ప్యాక్ చేసా, అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది కదా. కానీ సడన్గా ఒక్కొక్కసారి ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే అసలు ఏ పని చేయబుద్ధి కాదనమాట. అలా ఎందుకు అవుతుందో ఒక్కొక్కసారి తెలీదు. సో చూసారు కదా, ఇల్లు చాలా మెస్సీగా ఉంది. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా వెంటనే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. నేను కొంచెంసేపు కూర్చొని తనతో ప్రశాంతంగా మాట్లాడి ఆ తర్వాత కొంచెం వెజిటబుల్స్, గ్రోసరీస్ ఇవన్నీ తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా భోజనం చేసినా సరే ఇదిగోండి బాటిల్స్, గ్లాసులు ఇలా వదిలేసాను. బేసిక్ క్లీనింగ్ ఒకటే చేసా. ఎంతైనా కొంచెం ఎందుకో ఇవాళ అలా వదిలేసాను అనిపించింది. సో ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా సర్దుతున్నాను. యాక్చువల్లీ ఒక్కొక్క రోజు అసలు ఏమి చేయబుద్ధి కాదు అని అంటారు కదా. మార్నింగ్ ఆకుకూర కొన్నాను, దీన్ని వలవకుండానే లైట్గా వాడిపోయింది. ఇదిగోండి దోశకు అని చెప్పి పప్పు నానబెట్టాను, పప్పు బియ్యము. సో ఇది కూడా గ్రైండర్లో వేసేయాలి. సో
సో ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్న క్లీనింగ్ ఉంది. డర్టీగా అయితే లేదు కానీ ఎక్కడక్కడ అలా చిందరవందరగా పడేసి ఉన్నాయి. సో ఇంతవరకు అయితే నేను క్లీన్ చేసుకోవాలి ఇవాళ. ప్రతిదీ కూడా అంత నీట్గా సర్దాలా, ఎక్కడవక్కడే ఉండాలా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. నాకైతే మాత్రం కొంచెం ఎక్కడవక్కడ ఉంటే హాయిగా అనిపిస్తుంది అనమాట చూడటానికి. ఈ రిమోట్స్ ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ ఉంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా. బుక్స్ కూడా పెట్టేసేయాలి. కొంచెం ఇదంతా కూడా సర్దడానికి నాకేం టైం ఏం పట్టదండి, టక్టక్గా చేసేయచ్చు. ఒక 5 minutesలో అయిపోతుంది. నిన్నటి వీడియోలో మన వ్యూవర్స్ ఈ డ్రెస్ గురించి అడిగారు. ఒక 2-3 కామెంట్స్ వచ్చాయన్నమాట. ఇది యాక్చువల్లీ నేను మింత్రాలో తీసుకున్నా. అండ్ దీనికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది, అదేంటో ఇప్పుడు చెప్తాను. ఈ డ్రెస్ వచ్చేసరికి నెక్ పార్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు ఓపెనింగ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఓపెనింగ్ ఉండటం వలన ఇదంతా కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది నాకు. సో నేను ఏం చేశానంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2 layers లాగా ఉన్నాయి కదా, నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ 2 layers లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళు ఈ పీస్ ఒకటే ఇచ్చారనమాట. ఈ 1 inch పీస్ నేను యాడ్ చేసా. ఎట్లా అంటే, ఆ పీస్ ఎలా అటాచ్ చేశానో చెప్తాను. యాక్చువల్గా ఈ కలర్ లేస్ తీసుకొని అక్కడ ఇట్లా స్టిచ్ చేసేద్దాము, సో దట్ కొంచెం పైకి వస్తుంది కదా అనుకున్నా. కానీ నాకు ఆ కలర్ లేస్ దొరకలేదు. సో నేనేం చేశానంటే, ఇది ఆల్టరేషన్ చేయించిన డ్రెస్ అనమాట. సో ఈ పార్ట్ ఉంటుంది కదా, ఓవర్లాక్ చేసిన పార్ట్, ఇక్కడికి చాలా గ్యాప్ ఉంది. 2 inches మిగిలింది నా క్లాత్. సో ఈ కొద్దిగా ఎంతవరకు అయితే నేను కట్ చేయగలుగుతానో అంతా కట్ చేసి అంతవరకు యాడ్ చేశాను. బట్ స్టిల్ ఇంకా కిందకే ఉంది. ఇంకా మీకు ఈ డ్రెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. అంటే ఇట్లా లో నెక్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. బట్ ఏంటంటే నాకు ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను ఇంతవరకు యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇలా చిన్న పీసే కాకుండా ప్లెయిన్ క్లాత్ యాడ్ చేసి మీరు వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే ఈ కలర్లో లేసెస్ దొరుకుతాయి, అంటే బ్రాడ్గా వర్క్ లాగా లేస్ వస్తుంది కదా, అది కూడా ఇంతవరకు కూడా మనకు కవర్ అవుతుంది అనమాట. నాకైతే లేస్ దొరకలేదని చెప్పేసి నేను ఇలా చేశాను. కావాలంటే ఇక్కడ ఇంకో లేయర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది తీసుకొని. బట్ నాకు ఏంటంటే క్లాత్ సరిపోతుందో లేదో అనేసి నేను ఇంతటితోటి వదిలేసా. కుర్తా సెట్ కాబట్టి ఈ పెలాజో ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి పెలాజో. యాక్చువల్లీ నేను వేసుకున్నాను కదా, అందుకని ఇట్లా నలిగిపోయినట్లుంది. అయన్కి ఇచ్చేసేయాలి ఇప్పుడు ఇది. ఇప్పుడు యాక్చువల్లీ టైం 7 o'clock అవుతుంది అనమాట ఈవినింగ్. నేను ఇల్లంతా సర్దుతున్నానని చెప్పాను కదా, మొత్తం అంతా ఇంతకు ముందే కంప్లీట్ చేస్తాను సర్దటము. సో కొంతసేపు కూర్చొని వాటర్ అది తాగి నేను ఏం చేశానంటే, ఈ కరివేపాకు అదంతా మధ్యాహ్నం తెచ్చాను కదా, కడిగి ఆరబెట్టేసి తుడిచేసి ఉంచాను. ఇంకా ఇదంతా కూడా ఈ బాక్స్లోకి పెట్టుకోవాలి. అండ్ ఈ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది కూడా కొంచెం వెట్గా ఉన్నాయి, వీటిని తుడిచేసేయాలి. పువ్వులన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేయాలి. ఒక్కొక్కసారి ఎందుకో డిన్నర్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. యూజువల్గా నేను చెయ్యను కదా, మార్నింగ్ కర్రీస్ అట్లాంటివి ఏది లేకపోతే అప్పుడు నేను ఈవినింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఫాస్ట్గా టొమాటో ఉప్మా చేసేస్తున్నాను అనమాట. ఈ టొమాటోస్ నేను స్టవ్ మీద పెట్టేసేసి ఆ తర్వాత ఆ పువ్వులు అవన్నీ సర్దడానికి వెళ్ళాలి. సిద్ధు బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాడు సడన్గా, మనం ఇవాళ బయటకు వెళ్ళి మా ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి, బట్ బర్త్డే ఎప్పుడో అయింది, కాకపోతే గిఫ్ట్ అందరం రేపు ఇస్తున్నాము అని చెప్పి అన్నాడు సిద్ధు. సో పాపం పిల్లలు సరదా ఎందుకు కాదనాలే అని చెప్పేసి ఇంకా నేను తీసుకువెళ్తానన్నా. కొంచెం దూరమే అనమాట వెళ్ళేది. సో అందుకని చెప్పి అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్తే బెటర్ కదా, రాగానే తినేయచ్చు. ఈ టొమాటోస్ మగ్గేలోపు నేను వెళ్ళి పువ్వులు అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను. కింద ఒక టిష్యూ వేసి పువ్వులు పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, కానీ మా హస్బెండ్ ఏంటంటే ఫాస్ట్గానే వాడేస్తున్నారు. సో అందుకని చెప్పి జస్ట్ మామూలుగా ఇలా పెట్టేస్తున్నాను.
7:30కి సిద్ధుని బ్యాడ్మింటన్ నుంచి పిక్ చేసుకోవాలి. సో ఒక గోల్ పెట్టుకున్నాను, హాఫ్ అన్ అవర్లో ఎంత పని చేసుకోగలిగితే అంతా చేసేయాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఉప్మా చేస్తూ ఇంక ఇవన్నీ సర్దుకుందాము అని అనుకున్నా. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కరివేపాకు కొంత ఈ బాక్స్లో పెడతాను, అంతా అయితే సరిపోదేమో, మిగతాదంతా కూడా ఒకటి ఏదన్నా కవర్లో పెట్టి ఉంచేస్తా. హాఫ్ అన్ అవర్ గోల్స్, 10 minute గోల్స్ అలా పెట్టుకుంటే వర్క్ అయితే నేను చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను. సిద్ధుని తీసుకొచ్చేలోపు నేను ఏ టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే, ఉప్మా చేసేయాలి, ఈ బాక్సెస్ అన్నీ కూడా సర్దేసేయాలి, అండ్ మొత్తం కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. అంటే వచ్చిన తర్వాత నేను వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటాను. సో ఆ పని అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందని అనుకుంటున్నా. ఈ కరివేపాకు వలవటము, పువ్వులు పెట్టడం, సో ఇదంతా కూడా ఇప్పుడు చేసేస్తున్నాను ఫాస్ట్గా. నేను ఏం చేస్తూ ఉంటా అంటే, ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఈ బ్యాగ్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇందులో క్లోజ్ చేసి పెట్టట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎటు డైలీ వాడేస్తాను కదా, సో ఈ బ్యాగ్లోనేమో బాక్సెస్ పెట్టేసి ఇది మాత్రం విడిగా ఇట్లా ఉంచేస్తున్నాను. ఓపెన్గా ఉంటేనే లంచ్ బాక్స్లు అవి కూడా అసలు స్మెల్ రాకుండా ఉంటాయి. అంటే డైలీ వాడుతూ ఉంటాం కదా, పైగా ఈ క్యాప్స్ అవన్నీ ఇన్సులేటెడ్ ఉంటాయి. ఇప్పుడు టైం 7:25 అయింది కదా, సో నా పని ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను మీకు. టేబుల్ అంతా కూడా క్లియర్ చేసా, ఆ కవర్ అక్కడే ఉంచాను, అది ఎందుకో నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఒకసారి చూద్దాము. చూడండి 7:25 అండ్ ఉప్మాలో వాటర్ పోసేసి ఉంచాను. ఇది ఉడుకుతుంది, ఇది ఒక 5 minutesలో ఉడికిపోతుంది కదా. తర్వాత బీరకాయలు, బెండకాయలు ఇవన్నీ కూడా రేపు లంచ్ కోసము. సో ఇవి ఒక 5 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తే ఆ తర్వాత కడిగి ఆరబెట్టేస్తాను, కట్ చేసి బాక్స్లో ఉంచేస్తా. బీరకాయ కూడా కట్ చేసి బాక్స్లో ఉంచుతా. బీరకాయ రోటి పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఈ 2 ప్లాన్ చేసుకున్నా. పప్పు కూడా మిక్సీ వేయాలి. ఈ 3 సిద్ధుని తీసుకొచ్చిన తర్వాత వేస్తాను. బెండకాయలు ఆల్మోస్ట్ కట్ చేయడం అయిపోయింది, ఇంకొన్ని ఉన్నాయి. బీరకాయ కట్ చేయాలి. అండ్ నెక్స్ట్ దోశ బ్యాటర్ కూడా వేసాను, ఫర్మెంటింగ్ అని పక్కన పెట్టేసి ఉంచా. ఇది ఇందాక బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాలండి, సో అందుకని వాషింగ్ అని ఇక్కడ ఉంచాను. బీరకాయ, బెండకాయలు ఇవన్నీ కట్ చేయడం అయిపోయినాయి, బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ యూజ్ చేయటమే కదా, సో దీంతో వీడియో క్లోజ్ చేస్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.